నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో వివేచన ఎంతో ప్రధానమైనది. కారణం, వివేకము అను పదమునకు అర్థం మంచేదో చెడేదో తెలిసినటువంటి హృదయం, తెలిసినటువంటి జ్ఞానం. అనేక మంది ఈ విషయాలలో వారు గుర్తించలేక అవివేకపు ప్రవర్తనను కలిగి దాని వలన ఎంతో నష్టాన్ని, అవమానాన్ని కలిగి ఉండటాన్ని ఈ దినాల్లో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఇటు స్థితి కలిగినటువంటి వారిని మనం గమనించగలం. ఈ వివేచన అనేది ఒక వ్యక్తి జీవితానికి కావాలి అనంటే అతడు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిన వ్యక్తిగా మాత్రం ఉంటే సరిపోదు, ధనవంతుడిగా ఉంటే సరిపోదు, ఇహలోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటే అది వారికి ఏమాత్రము కారణం కాదు. ఒక వ్యక్తి వివేకము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలంటే నిశ్చయముగా అతనికి పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి తెలివి ఎంతో ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి తెలివి ఒక వ్యక్తికి లేకపోతే ఖచ్చితంగా అతడు అవివేకపు ప్రవర్తనను తన జీవితంలో కనుపరచగలడు. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యోసేపు గారు పొతిఫర్ భార్యతో పలికినటువంటి మాటలను ఇక్కడ మనం గమనించగలం. ఐగుప్తీయులు తాము సేవించేటటువంటి దైవములు ఎన్నో వారుకున్నాయి, కానీ అవేవి కూడా తమకు పరిశుద్ధతను గూర్చినటువంటి సంగతులు నేర్పగలిగినవి కావు. యోసేపు అయితే సర్వ సృష్టిని సృజించిన పరిశుద్ధ దేవుని తన జీవితంలో కలిగినటువంటి భక్తుడు. ఆ కారణం చేతనే తన యజమానుడైన పొతిఫర్ ఇంట అతడు ఉన్న కాలంలో ప్రభువారు అతనికి తోడై ఉండుటను బట్టి అతడు అక్కడ వర్ధిల్లుటను అక్కడ గమనించగలం. తన ఆశీర్వాదమే తన ఇంటికి తాను కలిగి ఉన్నానని యజమానుడు కూడా గమనించుటను మనం చూడగలం. కొంతకాలం తర్వాత పొతిఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో పాపం చేయుటకు ప్రేరేపించినటువంటి అవివేకపు ఆలోచనను ఇక్కడ మనం గమనించగలం. ఆమె ఆ విధమైనటువంటి తలంపు తన హృదయంలో కలిగి ఉండటానికి గల కారణం ఏంటంటే, ఆమెకు ఎంతో జ్ఞానం ఉంది, అప్పటికి తగినటువంటి విద్య ఎన్నెన్నో ఆమె కలిగి ఉంది, సంపదను కలిగి ఉంది, ఉన్నతమైనటువంటి దేశంలో ఉన్నతమైనటువంటి ఆధిక్యత కలిగినటువంటి పొతిఫర్ యొక్క భార్యగా ఉంది. కానీ ఆమెకు పరిశుద్ధ దేవుని గురించిన తెలివి లేక అవివేకపు ఆలోచనలను ఆమె కలిగి ఉండటను మనం గమనించగలం. తన అవివేకపు ఆలోచన యోసేపు గారి ఎదుట ఆమె తెలియపరిచినప్పుడు ఇక్కడ యోసేపు గారు పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివి కలిగిన వ్యక్తిగా ఆమెకు ఇస్తున్నటువంటి సమాధానాన్ని ఇక్కడ మనం గమనించగలం. 8వ వచనంలో అతడు ఒప్పక, అనగా ఆమె అవివేకపు ఆలోచనకు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించను గదా, నా వశమున తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడనూ లేడు అని చెప్తూ అన్నీ నాకు అప్పగించాడు. కానీ నీవు అతని భార్యవు, అనగా నీవు అతనికి మాత్రమే చెందిన దానవు గనుక అన్నీ అప్పగించిన నిన్ను తప్ప ఆయన మరి నాకు దేనిని అప్పగింపకి ఉండలేదు అని తెలియచేయటను గమనించగలం. రెండోదిగా అతడు పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివి కలిగిన వ్యక్తిగా ఓ చక్కటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. అదేంటంటే, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని అతడు తెలియచేయటను మనం గమనించగలం. యోసేపు తాను పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివి కలిగిన వ్యక్తిగా ఇక్కడ గమనించగలం. అతడు తన దేవుడు పరిశుద్ధుడని, తాను చేయు ప్రతి కార్యము అది పరిశుద్ధమైనదిగా ఉండాలని,
అపవిత్రమైన ఏ కార్యము చేయకూడదు అనేటటువంటి తెలివిని కలిగినటువంటి భక్తుడిగా అతడు వివేకముతో ఆమెకు సమాధానము ఇచ్చుటను మనం గమనించగలం. ఆ కారణం చేతనే ఆమె అతడు చెయ్యని నేరం అతని మీద మోపి అతనిని బాధకు కారణమైనటువంటి కార్యాలు చేయటను మిగిలిన వచనాలు మనం చూడగలం. అయినను అతడు బాధను అనుభవించినప్పటికీ, అవమానం అనుభవించినప్పటికీ, తన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధత యందు అతడు ఎంతో జ్ఞానం కలిగి ప్రవర్తించిన కారణం ఒక దినాన తన హోదా కంటే మించినటువంటి నాడు పొతీఫర్ ఇంట ఒక అధికారిగా ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో ఆదికాండం 41 అధ్యాయము 41 వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఫరో యొక్క రెండో రథం మీద ఎక్కినటువంటి ఉన్నత స్థాయిని, అలానే ఐగుప్తు దేశం అంతటి మీద ఉన్నతమైన అధికారాన్ని కలిగిన వ్యక్తిగా ప్రభువారు అతనిని హెచ్చించినటువంటి విషయాలను ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ దినాల్లో అనేక మంది పొతీఫర్ భార్య అవివేకపు ఆలోచనలు, ఆశలు కలిగిన వారిని మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. వారు ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగిన వారని, చదువు గలవారని, హోదా కలిగిన వారని మనం గౌరవిస్తున్నాం. కానీ వారిలో పరిశుద్ధ దేవుని గురించిన తెలివి లేకపోతే ఒకానొక సమయంలో అవివేకపు ఆలోచనతో అవివేకపు కార్యాలు ఈ దినాల్లో అనేక మంది చేయటం మనం గమనించగలం. ఆ కారణాన్ని బట్టి హోషేయ గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఇక్కడ ప్రభువారు అంటున్నారు, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యం పలుకుట, అబద్ధమాడుట, హత్య చేయుట, దొంగిలించుట, వ్యభిచరించుట వాడుకయ్యను. జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య చేసెదరు. ఆ కారణాన్ని బట్టి దేశం ప్రలాపించుచున్నది అని కలుగు నష్టాలను గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు దేవుని జ్ఞానమును కలిగినటువంటి వారమై ప్రభు కొరకు ఈ లోకంలో జీవిస్తూ ప్రభు అనుగ్రహించే దైవిక దీవెనలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాలలో పరివర్తన కలుగు చేసి అవివేకముగా ఆలోచించుటను మాని వివేకముగా ఆలోచించుటకు తగిన జ్ఞానం మీ యొద్ద నుండి పొందుటకు సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను దీవించండి. మీ కృపాక్షేమాలతో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు క్రీస్తునాలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమెన్. నేడు విన్న ఈ